హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో అండి. కల్లుప్పుతో ఒక చిన్న పని చేస్తే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది. త్వరలోనే కోటీశ్వరులవుతారు. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ కల్లుప్పు వల్ల, ఆవాలు వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, కనుదిష్టి, భరించలేని దిష్టి సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు అయినా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేయడం వల్ల ఒక గంటలోనే రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. కల్లుప్పుకి, నల్ల ఆవాలకు అంత శక్తి ఉంది. కల్లుప్పుని మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆవాలని దిష్టి సమస్యలను తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఎటువంటి దిష్టి సమస్యలు ఉన్నా సరే ఆవాలను ఉపయోగించడం ద్వారా ఇట్టే తగ్గిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉప్పు, ఆవాలను ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. పిల్లలకి కానీ, పెద్దలకి కానీ ఏ రోజు అయినా, ఏ సమయంలో అయినా దిష్టి వల్ల బాధపడుతూ ఉంటే, కనుదిష్టి సమస్య వల్ల బాధపడుతూ ఉన్నవారికి కల్లుప్పును, ఆవాలను ఎత్తుకొని వాళ్ళకి దిష్టి తీయడం వల్ల ఒక 5 నిమిషాలలోనే దిష్టి సమస్య మొత్తం తొలగిపోతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న దిష్టి సమస్యలు, దరిద్రము పోగొట్టాలి అంటే, లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలి అంటే, ఎటువంటి సమస్యలు మా ఇంట్లో ఉండకూడదు, మాకు డబ్బుకు తిరుగుండకూడదు, కష్టాలు ఉండకూడదు, ఎటువంటి గొడవలు, ఖర్చులు అనేటివి ఉండకూడదు అనుకునేవారు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా మాత్రమే కల్లుప్పు, ఆవాల పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు వారి కను కూడా మీ మీద ఉండదు. వ్యాపారం చేసేవారు కానివ్వండి, లేదా ఇంట్లోనే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏ పని చేయలేక ఇంట్లో ఏదో ఒక గొడవలు జరుగుతూ సతమతం అవుతూ ఉంటారు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళకేమి ఎలా జరుగుతుంది, ఇంట్లో కూర్చున్నా జరిగిపోతుంది, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, అప్పు ఎవరిస్తున్నారు అనే పొక్కు కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. అది కూడా ఒక దిష్టి సమస్యే. ఇరుగు పొరుగు వారి దిష్టి ఉన్నప్పుడు ఎటువంటి పనులలో కూడా మనకు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఏ పని చేద్దామనుకున్నా జరగదు. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా డబ్బులు మనకు అందుబాటులో ఉండవు. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఎవరో ఒకరు మీకు డబ్బు తెచ్చి ఇవ్వడం, మీ అప్పుల సమస్యలు తీరిపోవటం, ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా భరించలేని కష్టాల్లో ఉన్నవారు మీరు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా కల్లుప్పు, ఆవాల పరిహారం చేసి చూడండి. గంటలోనే రిజల్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏ రూపంలో అయినా సరే మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కానీ ఈ పరిహారం చేసినట్టు ఎవరికీ తెలియకూడదు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు తెలిసినా ఎవరికీ చెప్పకూడదు. ఇలా మీరు వారానికి 2 సార్లు కానీ, అదేవిధంగా 3 సార్లు కానీ, లేకపోతే వారానికి ఒకసారి కానీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి ఇది. ఉప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు. నల్ల ఆవాలు అంటే శని దోషం తొలగిపోవడానికి, అదేవిధంగా దరిద్రాలు అన్నీ పోగొట్టడానికి ఆవాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ చిన్న పరిహారం మీరు ఏ రోజైనా మొదలు పెట్టచ్చు. సోమవారం నుంచి ఆదివారం లోపు ఎప్పుడైనా సరే మొదలు పెట్టచ్చు. రాత్రిపూట చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు ఏ సమయంలో అంటే మధ్యాహ్నం పూట చేసినా మీకు ఈ పరిహారం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా మీరు చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే చాలు. మనసు నిలకడగా ఉండాలి. మీరు చేసే పని మీద నమ్మకం ఉండాలి. అంటే ఏ పని అయినా సరే నమ్మకం పెట్టి చేయాలి. మీరు ఈ చేసే పరిహారం నమ్మకంతో మాకున్న సమస్యలు అన్నీ తొలగిపోయాయి అనే నమ్మి మీరు ఒక ప్రమిద తీసుకోండి. ప్రమిద తీసుకున్న తర్వాత కొంచెం పెద్దదిగా ఉండేలా చూడండి. ఆ ప్రమిదలో కల్లుప్పుని నింపండి. నింపిన తర్వాత దాని మీద గుప్పెడు ఆవాలను మీ చేతులతో, కుడి చేతితో గుప్పెడు నల్ల ఆవాలను వేయండి.
దీనికి తెల్ల ఆవాలను ఉపయోగించరాదు, ఫలించదు అని గుర్తుంచుకోవాలి. నల్ల ఆవాలను మీరు కల్లుప్పు మీద వేసిన తర్వాత మీ దగ్గర ఒక రూపాయి నాణెం ఉంటే ఆ రూపాయి నాణ్యాన్ని వేసి 2 చేతులతో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. మూల మూలలా తిరగండి. బాత్రూమ్‌తో సహా తిరగాలి. ఇలా తిరిగిన తర్వాత దానిని తీసుకొని వచ్చి ఏదో ఒక మూల ఎవ్వరికీ కనిపించకుండా పెట్టాలి. అది ఈశాన్య మూల కావచ్చు, ఎక్కడైనా సరే ఎవ్వరికీ కనిపించకూడదు. ఇంట్లో ఉన్నవారికి కూడా కనిపించకూడదు. అలా రాత్రి మొత్తం అలానే ఉంచిన తర్వాత నెక్స్ట్ డే అది కింద పోకుండా మీరు 2 చేతులతో పట్టుకొని మీ ఇంటి బయట సింహద్వారం వద్దకు వెళ్ళి 3 సార్లు కుడివైపు నుంచి ఎడమవైపుకు, ఎడమవైపు నుంచి కుడివైపుకు తిప్పండి. ఇంట్లో ఉన్న దరిద్రం, నరదిష్టి, కనుదిష్టి తొలగిపోయాయి అని చెప్పండి. ఇలా చెప్పిన తర్వాత ఆ రూపాయి నాణాన్ని మీరు ఎవరికైనా సరే దానం అనేది చేసేయండి. ఆ కల్లుప్పు, ఆవాలు 3 దారులు కలిసిన స్థలంలో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పోసేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దరిద్రము, భరించలేని కష్టాలు అన్నీ తొలగిపోతాయి. విపరీతంగా ధనప్రాప్తి కలుగుతుంది. త్వరలోనే కోటీశ్వరులు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.